హలో వ్యూవర్స్, మనం ఇప్పుడు ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉందా లేదా, ఉంటే అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అని తెలుసుకుందాం. ఫస్ట్ మనం యూఐడిఏఐ సైట్లోకి వెళ్ళాలి. దానికోసం మనం బ్రౌజర్లోకి పోయి యూఐడిఏఐ సైట్ని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు UIDAI.gov.in అని సైట్ వస్తుంది. అది క్లిక్ చేసి మనం ఆధార్ సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆధార్ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆధార్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆధార్ సర్వీసెస్ని మనం క్లిక్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేసి ఆధార్ సర్వీసెస్ ఓపెన్ అవుతాయి. ఆధార్ సర్వీసెస్లో పోయిన తర్వాత మనకు బ్యాంక్ లింకింగ్ స్టేటస్, ఆధార్ లింకింగ్ స్టేటస్ కింద వచ్చేసి బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అని ఉంటుంది. అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీరు వెబ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దానికోసం మళ్ళీ వచ్చేసి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ కోసం మీ ఆధార్ అడుగుతుంది. ఆధార్ని ఎంటర్ చేయాలి. ఆధార్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అడుగుతుంది. క్యాప్చాని కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని అడుగుతుంది. మీరు లాగిన్ విత్ ఓటీపీ కొట్టిన వెంటనే మీ ఆధార్కి, ఎవరిదైతే ఇప్పుడు ఆధార్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్కి ఆధార్ బేస్డ్ ఓటీపీ పోతుంది. అది మనం ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది, అక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసి ఏదైతే మనకు 6 సంఖ్యల ఓటీపీ వస్తుందో అది దీనిలో ఎంటర్ చేయవలసి ఉంటుంది. అది ఎంటర్ చేసిన వెంటనే మనకు వచ్చేసి ఆ వ్యక్తి యొక్క ఆధార్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో మనకు ఈ సర్వీసెస్కి సంబంధించి ఏమైనా ఉంటే అది చెక్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు కొట్టిన వెంటనే ఈ విధంగా మనకు వస్తుంది అన్నమాట. మళ్ళీ కంటిన్యూ విత్ వెబ్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క లాగిన్లో వాళ్ళది డీటెయిల్స్ కనబడతాయి అన్నమాట. మనకు ఇక్కడ చూస్తే మీరు కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని చూపిస్తుంది. కానీ వీళ్ళ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న ఆధార్ ఇన్యాక్టివ్గా ఉంది. మనం బ్యాంక్ సీడింగ్ స్టేటస్ చెక్ చేసుకుంటే అక్కడ ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే మనం అక్కడ ఇన్యాక్టివ్ అని చూపిస్తుందో అంటే మనకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింక్ ఉంది కానీ అది ఇన్యాక్టివ్ ఉంది, పనిచేయడం లేదని. మనం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటే బ్యాంక్కి పోయి మళ్ళీ యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.